వశమైన వారందరూ జ్ఞానం లేరని బైబిల్ చెప్తా ఉన్నా. నిజంగానే మద్యం అనేది ఎక్కిరింతల పాలు చేస్తుందా, అలలు పుట్టిస్తుందా? ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు చేస్తుందండి? చేస్తుందండి. కుటుంబాల్లో ఎప్పుడైతే పిల్లల పట్ల సరైన బాధ్యత లేకుండా ఎప్పుడైతే మద్యం సేవిస్తారో, మద్యానికి బానిసలు అవుతారో, అప్పుడు కుటుంబాలు పట్టించుకునే అవకాశం ఉండదండి. దాని వశమైన వారందరూ జ్ఞానం లేరని బైబిల్ చెప్తాను. దానిలో నీలమైపోయి దాని యందు నమ్మిక ఉంచి చాలామంది కుటుంబాలు విడిచిపెట్టిన కుటుంబాలు ఉన్నాయండి. కుటుంబాలను కూడా విడిచిపెట్టిన వారు ఉన్నారు. కుటుంబం సరిగా ఉండబడితేనే, ఇప్పుడు నేను చెప్పింది మీకు అదే, కుటుంబాలు సరిగా కట్టబడితేనే ఆత్మీయ జీవితాన్ని కూడా సరిగా కట్టబడతారు. అయితే మద్యము సేవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరి చేపిస్తుంది, క్షణాలలో అల్లరి చేపిస్తుంది. మీరు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మద్యం సేవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి చెప్పండి. మద్యం సేవిస్తున్నటువంటి వారి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయండి? ఇస్త్రీ బట్టలు చేసి ఉంటాయండి, చండాలంగా ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు మీరు పోయి చూడండి, పిల్లలకి నూనె ఉండదు, తినడానికి ఆహారం సరిగా ఉండదు. ఎందుకండి ఇవన్నీ అంటే వాళ్ళు మద్యం సేవిస్తూ కుటుంబాలను పట్టించుకునేటువంటి వారు ఉన్నారు. మద్యం ద్వారా వాళ్ళు కుటుంబాలను సరిగా కట్టలేని పరిస్థితి, మద్యాన్ని బట్టి పిల్లలు సరిగా చదువుకోలేని పరిస్థితి, మద్యాన్ని బట్టి భార్య సరిగా దాంపత్య జీవితాన్ని చేయలేకపోవటం అండి. నిజమండి, మద్యం అనేది మనుషుల యొక్క జీవితాల్లో వెల్లడిపరిచేది. మద్యము వానితో కలిసి మద్యం సేవించిన వాళ్ళు, వానితో కలిసి పానం చేస్తున్న వాళ్ళు ఒకనొక రోజు ఆ వ్యక్తిని చూస్తూ అంటారు, వీడు ఎలాంటి వాడు అంట. ఏమంటారండి? మద్యం సేవిస్తున్న వాళ్ళు ఏమంటారు? వీడు తాగుపోతాడండి. మీరు చూడండి, పిల్లలు చిన్నగా చిన్నగా పెద్ద అవుతా ఉన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు పిల్లలరా అని ఎవరైనా అడిగితే వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి సాక్ష్యం ఇస్తారండి? వాళ్ళ పిల్లల ముందు తల్లిదండ్రుల విషయాల్లో ఎలాంటి సాక్ష్యం ఇస్తారు? ఈ పిల్లలు అలా తాగుతా తిరుగుతాడే వాడి కొడుకులు రా, లేకపోతే వాడి కుమార్తెలు రా అని చెప్తారు. అంతే కదండి. చూడండి, నువ్వు చేస్తున్నటువంటి చిన్న పనిని బట్టి నీ పిల్లలు ఎక్కిరింతలు పాలయ్యేటట్లుగా చేస్తున్నారండి. నడి బజార్లో నీ పిల్లల్ని ఎక్కిరించే పరిస్థితి. అవునా? అవునండి. నిజంగా ఎందుకు ఎక్కిరింత చేస్తా ఉన్నారు? చాలామంది ఏమంటారంటే, నా ఇష్టం అండి, నా డబ్బు అండి, నేను తాగుతానండి, నీకేందండి నొప్పి? నొప్పి చెప్పేవాడి కాదురా అబ్బాయి, నొప్పి చెప్పేవాళ్ళు కాదురా అయ్యా. ఎవడికి నొప్పి? తాగి 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 ఏదో ఒక రోజు నువ్వు మూలన పడతావు. మూలన పడ్డప్పుడు తీసుకుపోయి ఆసుపత్రిలో వేస్తారు. ఆసుపత్రిలో వేసిన తర్వాత నీకు హ్యాండ్ బ్యాగ్ ఇస్తారు. తెలుసుగా? తెలియదండి. మంచి చెప్పేవాడికి ఎప్పుడు నొప్పి కాదండి. మంచి చెప్పేవాడు ఏం చెప్తాడు? తాగొద్దురయ్యా అని చెప్తాడు. అంతే కదా. దాని వశమైనప్పుడు నువ్వు దానితో ఉండవు. ఏదో ఒక రోజు మూలన పడతావు. మూలన పడ్డ రోజు ఇంటిలో కుటుంబం వాళ్ళకి చాలా అసూయ కలుగుతుంది నీ మీద. నిన్ను తీసుకుపోయి ఒక ఆసుపత్రిలో పడేస్తారు. ఆ ఆసుపత్రిలో పడేసినప్పుడు డాక్టర్లు ఏమి చేయలేమని చేతులు పైకెత్తుతారు. ఎత్తిన రోజు ఏమవుతుంది నీ గతి? ఎత్తిన రోజు నీ పరిస్థితి ఏంది? కుటుంబాల్లో నీకు ప్రమాణం చేసి నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంది, జన్మించి నీ పిల్లలు నీ కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ఏంది నీ పరిస్థితి? పిల్లలు తండ్రి వస్తాడు, ఏదో తెస్తాడని చూస్తారు. భార్య కూడా భర్త వస్తాడు, ఏదో పిల్లలకి నాకు మంచి కార్యాలు చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది భార్య. ఈలోపు నువ్వు మధ్య సేవిస్తావు, దేనికో అడ్డం పోతావు, వాడు వచ్చి తొక్కిచ్చిపోతాడు. ఈలోపు నీ పిల్లలు ఏమవుతారండి? ఏమవుతారు? రోడ్డు మీద పడి అనాథలు అవుతారండి. నువ్వు పోయేది కాక వాళ్ళను కూడా అనాథలు చేసిపోతావు. దేని ద్వారా అవన్నీ జరుగుతూ ఉన్నాయి? దేని ద్వారా అండి? మద్యం సేవించడం ద్వారా. చూడండి, చిన్న యవ్వన ప్రాయం ఉన్నటువంటి ఆడపిల్లలు భర్తను పోగొట్టుకొని ఎన్ని వయసు అండి? 22 సంవత్సరాలకు 22 సంవత్సరాలకు ముసలి వాళ్ళు అవుతారా?
అవుతారా? 22 సంవత్సరాలకు మద్యం సేవించి తాగినటువంటి కుటుంబం రోడ్డును పడ్డాదంటే దానికి కారణం ఎవరండి? ఎవరు దానికి కారణం? సరిగా పెంచాల్సినటువంటి తల్లిదండ్రి, సరిగా పెంచాల్సినటువంటి తండ్రి, బాధ్యత తీసుకొని కుటుంబాన్ని కట్టాల్సినటువంటి తండ్రి మద్యం వశన పడి మద్యమును సేవిస్తూ వాడు మధ్యలో పోతా ఉంటే దానికి ఎవరండి బాధ్యత చెప్పండి? చాలామంది కూడా ఏమంటారు, వాడు తాగిపోయాడు అనుకో, లేదా తాగి ఏదైనా యాక్సిడెంట్ చచ్చిపోయాడు అనుకో, చాలామంది దేవుని మీద నిందలేస్తారు. ఏమని? దేవుడు మా కుటుంబాలకు చాలా ద్రోహం చేశాడండి, చాలామంది ఉన్నారుగా, వాళ్ళని తీసుకుపోవచ్చు కదండి దేవుడు, నా కొడుకుని తీసుకుపోయాడు ఏంటండి అని ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. నిజమండి, చేసేవాళ్ళు లేరా? దేవుని మాట ఎవడైతే వినడో వాడు పోతాడు. దేవుని మాట ఎవడైతే వినడో వాడు పోతాడు, ఎవడైనా సరే. ఎందుకు దేవుని మాట వినాలి? దేవుడు సృష్టికర్త కాబట్టి అండి. నీ తాతను, నీ తాతను కూడా పుట్టించింది ఎవరు? దేవుడు అండి. దేవుడు మన అందరినీ పుట్టించినప్పుడు దేవుని మాట ధిక్కరించి నీకు ఇష్టం వచ్చినటువంటి పనిని చేస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? సరిగా భౌతికంగా కుటుంబాలను కట్టురా నాయనా, నువ్వు భూమి మీద బతికినంత కాలం కూడా నీ భార్యకు, నీ పిల్లలకు జాగ్రత్త వహించి బ్రతుకు, వాళ్ళలో ఆనందాన్ని చూడు అని దేవుడు చెప్తే ఇతడేం చేస్తాడు తెలుసా? మద్యము అల్లరి పుట్టిస్తాడండి. ఫలానా పిల్లలు ఇలాంటి వాళ్ళు రా, ఇదిగో 7 కొడుకులు రా, వాళ్ళు ఈ తాగి రోడ్లు పడుకుంటాడే వాడి కొడుకులు రా వీళ్ళందరూ, దాన్ని ఈ ఆడపిల్లలు వాళ్ళు రా అని చెప్పే పరిస్థితి వస్తుందండి. ఒకరోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు కిడ్నీయో లివరో ఏదో పోతుంది. అది పోయిన రోజు హాస్పిటల్లో పడేస్తారు. ఆ రోజు డాక్టర్లు ఒక హ్యాండ్ బ్యాగ్ చేతికిచ్చి నా వల్ల ఏం పని కాదు. ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకి కూడా హ్యాండ్ బ్యాగ్లు వస్తాయా? వస్తాయండి. మగవాళ్ళకు కూడా హ్యాండ్ బ్యాగ్లు వస్తాయి. ఎప్పుడు? నడవక చేతికిస్తారు బ్యాగ్. తెలుసుగా, మీరు ఆసుపత్రిలో చూడండి, చాలా మందికి ఉంటాయి. ఇవే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కిడ్నీలు పోయిన వాళ్ళు, లివర్ పోయిన వాళ్ళు, చివరి స్థితిలో ఉన్న వాళ్ళందరూ దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారండి. ఎందుకు దాన్ని పట్టుకొని తిరుగుతారంటే దాని వశ్యమైతే ఏమవుతారంట, జ్ఞానం లేనివాడు ఏదైనా చేస్తాడండి. జ్ఞానం కలిగిన వాడు అన్నీ చేస్తాడు, జ్ఞానం లేనివాడు ఏమైనా చేస్తాడు. చిన్నగా ఉన్నటువంటి కుటుంబాలను పెద్ద సమస్యలు తెచ్చిపెడతారండి. నువ్వు మధ్య సేవించడం ద్వారా నువ్వు పోతావు, నీ భార్య ఎదవరాలు అవుతుంది, నీ పిల్లలు దిక్కులేనులు అవుతారు. ఒకనొక రోజు వాళ్ళకి వయసు వస్తుంది. ఆ వయసు వచ్చినప్పుడు ఏమవుతుంది? గుణవతైన భార్య అయితేనేమో కనిపెట్టుకుని ఉంటుందండి కుటుంబాలలో. పిల్లలను, కుటుంబాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత గుణమతి కాకుండా ఉన్నటువంటి ఆమె అనుకోండి, ఏం చేస్తుంది? మూటా ముళ్ళ సర్దుకొని పిల్లలను పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలను ఎవరు చూడాలి? నువ్వు పోయిన తర్వాత నీ భార్య పోయింది, నీ కాలానికి నువ్వు పోతావు, నీ యొక్క దగ్గరకి వచ్చినటువంటి భార్య పోతుంది. అప్పుడు మీరిద్దరు ఇచ్చినటువంటి జన్మనిచ్చినటువంటి పిల్లలను ఎవరు చూడాలండి? అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. మీరు చూడండి, వీధుల్లో కుక్కలు కూడా అంతే. వీధుల్లో కుక్కలు కూడా అవి కని పాలు మర్చిపోయిన తర్వాత విడిచిపెట్టిపోతాయి. పావంటే కుక్కలు ఎనికిటి తీసుకుపోతాయి. పాలు ఎప్పుడైతే మర్చిపోతాయో ఆ కుక్కలు వాటిని విడిచిపెట్టిపోతాయి కదా. అలాగే మనుషుని జీవితం కూడా కుక్కతో పోల్చుకుంటున్నాడు. తానంతటా తానే కుక్కని నేను అనుకుంటున్నాడు. మనిషిగా బ్రతుకురా అయ్యా అని బైబిల్ చెప్తుంటే కాదు నేను కుక్కలాగా బతుకుతాను అన్నాడు. ఎంతమంది ఎక్కిరింతలు పాలు చేయరండి? చూడండి, నువ్వు మద్యం సేవించి పోతా ఉన్నప్పుడు, నీ కుటుంబాలు లేబడి తయారవుతా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో సరైనటువంటి ఆహారము లేనప్పుడు నీ పిల్లలు రోగాన్ని పడతారు. నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తుందండి? పెద్దలు సామెత కూడా చెప్తారు కదా లోకంలో, తల్లంట పిల్లల్ని ఎలాగైనా బతికిస్తుందంట. అవునండి, బతికిస్తుంది. మరి నువ్వు మద్యం సేవిస్తూ ఉన్నావు, నీవు ఎక్కిరింతల పాలు చేస్తా ఉన్నారు కుటుంబాన్ని ఎక్కిరింతల పాలు చేసే స్థితికి నువ్వు దిగజారిపోయావంటే అవసరమా?
అవసరమండి ఆ మద్యం అనేది అవసరమా? లేదండి. చాలామంది యవ్వన ప్రాయంలో ఉంటూ కుటుంబాలను సరిగా నడతనేది నేర్పించలేక ఎక్కిరింతలు పాలు చేస్తానన్నారండి కుటుంబాలు. నిజం చెప్పండి, మద్యం సేవించే వాళ్ళని ఎక్కిరింతలు పాలు చేసేవాళ్ళు లేరా? చేయరండి. నువ్వు కోటేశ్వరుడు అయినా సరే, గరుడు అయినా సరే, ఆఖరికి జియో అంబానీ అయినా సరే ఏమంటారు? మద్యం సేవిస్తే ఏమంటారండి? మద్యం సేవించేవాడిని మంచివాడు అంటారా? మందు తాగేవాడిని ఏమంటారు? తెలుగులో మందు తాగేవాడిని ఏమంటారు? మంచోడు, తాగినా మంచోడు అంటారా? అనరండి. ఒకవేళ వాడు చెయ్యని నేరం ఏదైనా ఉండి జనాలకు చెప్పినా కూడా వినరు. వింటారా? వాడు తాగే అనే ఉంటాడు రా అనరా? అనే పరిస్థితి అండి. నీవు నీ కుటుంబాలను జాగ్రత్తగా పోషించుకోలేనప్పుడు నువ్వు వివాహం అనేది మానేసి ఎందుకు నడి బజార్లో నీ పిల్లలను భార్య నిలవబెట్టాలండి? నడి బజార్లో అండి, నిజంగా చెప్తాము, నడి బజార్లో అత్తమ్మ మంచోళ్ళు అయితే పర్వాలా, వాళ్ళు కూడా కొద్దిగా తేడాగాళ్ళు అనుకోండి, అప్పుడు కుటుంబాలు ఏమవుతామండి? చిన్న భిన్నమయ్యి కుటుంబాలన్నీ నాశనమయ్యే పరిస్థితి అండి. దైవచిత్తమైనటువంటి జ్ఞానంతో బ్రతకండ్రా అబ్బాయి అంటే బతికేవాళ్ళు లేరు. దేవుని కోసం బ్రతకండ్రా అంటే బతికేవాళ్ళు లేరు. ఉన్నారండి. రేపు ఒకనొక రోజు నీ పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే టయానికి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత నువ్వు ఎట్టో కట్ట తాగుబోతూ ఎవరో ఒకరు నువ్వు పోయి నీ పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ కష్టాలు వచ్చే సమయాన నువ్వు మూలలు ఉన్నావనుకో, రోగాను పడి మంచాలు ఉన్నావనుకో, లేకపోతే పోయావనుకో, నీ పిల్లలు ఎవరిని అడగాలి? నాన్న నాకు ఇబ్బంది అవుతా ఉంది అని ఎవరికి చెప్పాలండి? కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు తండ్రికి చెప్పాలి. మా వాస్తవంగా కుటుంబాల్లో మీరు చూడండి, కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసినటువంటి పిల్లలకు సమస్యలు రావటం లేదా? వాళ్ళు వచ్చి తల్లిదండ్రులకు సమస్యలు చెప్పుకోవట్లేదండి. చెప్పుకుంటున్నారు. కానీ సమస్యలను బట్టి చెప్పుకుంటున్నప్పుడు ఆ సమస్యలు పిల్లలు ఎవరికి వచ్చి చెప్పాలి? తండ్రి లేడు, ఎవరు చెప్పాలా? తల్లి ఏం చెప్తుందండి? తల్లి ఏం చెప్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. కాకి కూర్చో, నాన్న కూడా నాకు కూతురు యొక్క కర్మాలే, నాకు కొడుకు కర్మ ఇలా కాలిపోయిందని వానితో కలిసి ఏడుస్తారు. అంతే కదా జరిగేది. అదే తండ్రి ఉంటే ధైర్యం అండి. తండ్రి ఎలాంటి వాడు అండి? ఒక మంచి బలమైన చేతి లాంటి వాడు. ఇప్పుడు బలహీనత పడ్డ చెయ్యికి బలమైనటువంటి చెయ్యిపోయి సహాయం చేస్తాడు కదా. అలాగనే ఈ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి కూడా తన పిల్లలకు ధైర్యం అండి. తన పిల్లలకు ధైర్యం ఆయన. ఆ ధైర్యాన్ని ఇవ్వకుండా నువ్వు నీ ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేస్తూ చనిపోయావనుకో ఏమవుతుందండి? చాలా మందిని చూడండి మీరు, మధ్య సేవించినటువంటి కుటుంబాలు 20 సంవత్సరాలకి 22 సంవత్సరాలకి వాళ్ళ కుమారుల యొక్క ఫోటోలు ఎక్కడ కనబడుతున్నాయి? గోడల మీద కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయండి? దేనికి కనబడుతున్నాయి? మద్యం అండి, మద్యం. ఆ మద్యం మీద కూడా రాసి పెట్టుంటుంది ఏమని? మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అని రాసి పెట్టుంటుంది. అయినప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? అయినా భుజిస్తారు, అయినా దాన్ని పానం చేస్తారు, అయినా పానం చేసిపోతారు. చూడండి, కుటుంబాలను కట్టాల్సినటువంటి బాధ్యత తండ్రుల మీద ఉందండి, ఎక్కువ తండ్రుల మీద ఉంది. అందుకే కదా పేతురు అంటాడు కదా, పురుషునికి శిరస్సు ఎవరంటే క్రీస్తు అని చెప్తాం కదా. అలాగే స్త్రీకి శిరస్సు ఎవరు? ఇప్పుడు శిరస్సే పోయిందనుకో, మండి ఏం చేస్తుంది? అదే అర్థం. ఇప్పుడు ఏంటంటే చనిపోతాడు, చనిపోయిన తర్వాత స్త్రీ ఏమీ చేయలేదండి, నిజంగా చేయలేదు. అంటే ఒకవేళ చేస్తుంది, అవి చేసే లోకపరంగా ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలతో చేస్తుంది. కానీ చేసిన దానిని బట్టి కుటుంబం పట్ల బాధ్యత, కుటుంబాన్ని వెల్లడ చేయాలన్నా, కుటుంబాన్ని నాశనం చేయాలన్నా, ఆత్మీయ జీవితంలో బలంగా ఉండకుండా ఉండాలన్న కారణం ఎవరండి? ఎవరు? కుటుంబాన్ని సరిగా ఉండకుండా మద్యవశ్యమై మద్యాన్ని సేవిస్తూ చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి
చాలా బాధాకరమైన పని అయినా కూడా వాళ్ళ విషయాల్లో న్యాయబద్ధంగా ఉండమని చెప్తామని బైబిల్. మద్యం జోలికి పోవద్దురా అబ్బాయి అని చెప్తాడు. దాని జోలికి పోతే ఏమవుద్దంట, ఎక్కిరింతల పాలు అవుతా ద్రాక్షరసము, ఎక్కిరింతల పాలు చేయను, మద్యం వల్లనే పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. జ్ఞానముతో మాట్లాడుటకు ఆ మద్యాన్ని సేవించిన ఆయన కూడా దాని మీద రాస్తున్నాడు కదా, రాయటం లేదా? ఇప్పుడు చెప్పాను కదా, ఏమని చెప్పాను? ఆరోగ్యానికి హానికరమని కూడా రాస్తున్నాడు కదా. అయినా కూడా తాగుతున్నావంటే నువ్వు జ్ఞానం కలవాడువే, జ్ఞానం లేనివాడువే? జ్ఞానం లేనివాడండి, అదే కదా బైబిల్ చెప్తుంది. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివాళ్ళు. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. దాని వశం ఎందుకు అవుతున్నారు జ్ఞానం లేకుండా అంటే, అది మద్యం అనేది అలా జనాలు లాగేస్తారండి. కాబట్టి కుటుంబాల్లో మంచి నడవడిక, మంచి ఫలభరితమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు మంచి కుటుంబాలను కట్టుకునే అవకాశం లేకపోతే పరిస్థితులు తారుమీరవుతాయండి, తారుమీరవుతాయి. ఇదేంటి ఆదివారం ఆరాధన గురించో, లేక చాలామంది ఆలోచన ఆరాధన గురించో, క్రీస్తు మరణం గురించో, దేని గురించో చెప్పాలి కదండి. ముందు కుటుంబం కట్టబడితే కదండి ఏ జీవితాలైనా ఉపయోగకరమయ్యేది. ముందు కుటుంబాలు కట్టబడితే కదా సంఘాలలో అభివృద్ధి అవ్వాలన్నా, కుటుంబాల్లో అభివృద్ధి అవ్వాలన్నా, కుటుంబాలను నడిపించాలన్నా ముందు అభివృద్ధి అవ్వాలంటే ఆత్మీయ జీవితంగా ఏం కలిగి ఉండాలి? కుటుంబాలు కట్టబడి ఉండాలండి. కుటుంబాలు కట్టబడి ఉండాలి. నిజంగానే పురుషుడు చేసే పాత్ర పురుషుడు చేస్తే కుటుంబం వర్ధిల్లుతుంది అంటే మీరు ఒకసారి నోవాహును గుర్తు తెచ్చుకుంటే నోవాహు కుటుంబానికి యజమానుడై ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. ఈ బాధ్యత కలిగినటువంటి నోవాహు ఏం చేశాడండి తెలుసుగా మీ అందరికి? ఏం చేశాడండి? మద్యం సేవించి అందరితో గొడవలు పడి ఏం చేశాడు? తన కుటుంబాన్ని రక్షించుకున్నటకు ఒక వాడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్తే, దేవుని మాటను విని ఆయన తన భార్య, తన కోడళ్ళు, తన కుమారుడు, చూడండి కోడళ్ళు కుమారులు కూడా ఆయన మాట విన్నారంటే ఆయన కుటుంబంలో ఎలా ఉండి ఉంటాడు? చాలా న్యాయంగా ఉండి ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈయన కుటుంబాన్ని కట్టించడానికి గల కారణం ఏంది? కుటుంబాన్ని కట్టించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళని దేవుని యొక్క ఆజ్ఞలతో నడిపిస్తా ఉన్నాడు. మొదటి నుంచి పిల్లలను దేవుని యొక్క ఆజ్ఞలో నడిపిస్తున్నాడండి. చాలా మంది మధ్య సేవించే వరకు రెండో కనపడ్డ వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటా ఉంటారు. ఎందుకురా నీకు ఈ గొడవలు అంటే, చూసావు నా బలం, నేనంటే అదురుపోయారు అంటూ ఉంటారు. వాస్తవానికి అదురుపోలా. కుక్కను చూసినప్పుడు ఏం చేస్తాం మనం? పైకి పోతాం. కుక్కను చూసినప్పుడు పక్కకు పోతాం, అంతే కదా. ఇప్పుడు చాలా మంది కూడా అదే, ఎవరి మీద పడితే వాళ్ళ మీద గొడవ పెట్టుకొని ఒకరోజు పోతావు. నువ్వు పోయిన తర్వాత నీ కుటుంబాన్ని కూడా జాలి చూపించే పరిస్థితిని కూడా దేవు. నువ్వు పోతా నీ కుటుంబం మీద అరే పాపం వాడు పోయాడురా, వాడి కుటుంబానికి ఏదైనా చేద్దాంరా అనే మనసు కూడా నువ్వు వాళ్ళకు ఉంచకుండా ఏం చేస్తావా అంటే అందరి మీద గొడవలు పెట్టుకొని కుక్కలాగా అందరి మీద మురుగుతూ ఉంటావు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు కుక్కతో నాకెందుకురా తప్పుగా. నిజమండి, ఈ వాస్తవంగా జరుగుతా ఉన్నాయి. నేనే మీకు కల్పన కథలేని చెప్పడం లేదు. ఈ లోకంలో జరుగుతా ఉన్నాయి. సొలొమోను అంటున్నాడు, దాని వశం అవ్వద్దురా అబ్బాయి, అది మిమ్మల్ని వెక్కిరింతల పాలు చేస్తుంది, అది మీకు అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళు, దానితో మీరు బ్రతకవద్దు, దాని యందు మీరు మనసు ఉంచమాకండి అని చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి మనసు ఉండాలి? నోవాహు తన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకున్నాడు. నోవాహు కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత అందరూ పోయారు. అక్కడ ఉన్నటువంటి జలం అందరూ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము కుమ్మరించినప్పుడు అందరూ పోయారు. మరి ఎవరు కట్టబడ్డారు? ఎవరి కుటుంబం నిలబడ్డది? ఎవరి కుటుంబం అండి? నోవాహు కుటుంబం మాత్రం నిలబడ్డది. నోవాహు వాడను సిద్ధం చేసుకుంటా కూడా ప్రకటన చేస్తున్నాడు. ఏమని? అయ్యలారా జలప్రళయం వస్తా ఉంది, జాగ్రత్త పడండి అంటే వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు, మరి ఈ నోవాహు అనేవాడికి ఏం పని లేదురా, చెక్కలు చేస్తాడు, వాడను సిద్ధం చేస్తాడు, మరలా నోవాహు మనకొచ్చి జలప్రళయం వస్తుంది అంటున్నాడు, ఇంత ఉక్కదిస్తా ఎండ కాస్తా ఉంటే వీడికి పిచ్చేమని పట్టిందా, వీడికి పిచ్చి పట్టిందా అనుకుంటున్నారు వాళ్ళందరూ. వాడిని మరలా ఏమన్నారు తెలుసా? నోవాహు
ఇప్పుడు రేపొద్దున వచ్చేది జలప్రలయం, 2 రోజులు టైం ఉందా అని అడుగుతున్నారు నోవాహు. నోవాహు ఏం చెప్పాలా? నోవాహు ఏం చెప్పాలండి? నోవాహు దేవుడు చెప్పిందే చెప్పాలా, వేరేది ఏది చెప్పకూడదండి. అంటే దేవుడు చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి నోవాహు తన కుటుంబాన్ని రక్షించగలిగే అవకాశం కలిగి ఉన్నాడండి. దేవుని మాటను తిక్కరించకూడదు. ఎప్పుడు మద్యం ఏమన్నా దేవుడు తాగమని చెప్పాడా? తాగమని చెప్పాడండి. అది రాజుల వశం కూడా కాదు అంటుంది బైబిల్. అది రాజులు కూడా తాగొద్దు అంటుంది బైబిల్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తాగుతాము, తింటాము, తిరుగుతాము, మా ఇష్టం. పెద్దవాళ్ళు చెప్పినా కూడా అనేది ఇదేనండి. ఎవడు కనమన్నాడు నన్ను? ఎవడన్నా చెప్తే కంటారా? అవునండి. రేపు వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ వేసారు అనుకో, అప్పుడు సమాధానం ఏం చెప్తావు? అప్పుడు నేను ఎవడు కనమన్నాడని వాళ్ళు కూడా అడిగారు అనుకోండి ఇతన్ని, అప్పుడు ఏం చెప్తాడు ఈ వ్యక్తి? ఏమని చెప్తాడండి? ఏం చెప్పడు, నోరెళ్ళి పెట్టి చూస్తాడు. ఓహో నేను అసలు ఇచ్చా కదా, వీడు వడ్డీ తెస్తున్నాడు కావాలా అని ఎదురు చూస్తాడు. అంతే కదా జరిగేది. కానీ కుటుంబాల యొక్క జీవితాలను కట్టబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను వింటమేనండి. కుటుంబంలో పురుషుడు చేసే పాత్ర పురుషుడు చేయకపోతే కుటుంబాలు ఉండవు, సరిగా ఉండవండి. అలాగే పురుషుడు ఒక్కడే కాదు, స్త్రీ చేసే పాత్ర కూడా స్త్రీ చేయాలి. స్త్రీ చేసే పాత్ర ఆమె కుటుంబంలో చేయకపోతే ఆ కుటుంబం వర్ధిల్లదు, కుటుంబం దాని దైవ చిత్తమైనటువంటి జ్ఞానంతో నింపబడదండి. కుటుంబంలో అధికారాన్ని చేయాలా, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అని స్త్రీ కూడా అనకూడదండి. ఎందుకంటే కుటుంబం యొక్క జీవితం అంతా ఎలా ఉండాలి అంటే ఐక్యతతో కలిగి ఉండాలండి. ఒక మాట ఒక చెప్పినప్పుడు దాన్ని వినేటట్లుగా ఉండాలి కుటుంబాలు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పటిదాకా ఎవరి గురించి చెప్పాను? పురుషుడు చేయాల్సిన పని చేయకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయి, పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, ఇంకా ఆరోగ్యాలు పోతాయి అని చెప్పారు. ఇప్పుడు స్త్రీ గురించి మనం ఒకసారి మీరు చూస్తే, మీరు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు త్వర ఒకళ్ళు చదవండి. ఇప్పుడు కుటుంబాల యొక్క జీవితాల్లో పురుషుడి మీదే కాదంటో స్త్రీ మీద కూడా బాధ్యత ఉంది. స్త్రీ మీద కూడా బాధ్యత ఉండబట్టే దేవుడు ఇరువురికి జతపరిచేటువంటి వాళ్ళని ఏం చెప్తున్నాడంటే ఆ ప్రమాణాల్లో కూడా అదే చెప్తారు కదా, కలిమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా లేమైనా వ్యాధి అందు ఆరోగ్యం అందు అని చెప్తారు కదా. ఇప్పుడు దాన్ని ఎందుకు ప్రమాణం చేపిస్తున్నారంటే ఈ ప్రమాణము ఒకనొక రోజు అక్కడికి పోయిన తర్వాత అది నీకు సాక్ష్యం ఇవ్వడానికి, నేను చెప్పలేదని చెప్పేదానికి కూడా లేదండి. ఎక్కడైతే ఒకవేళ వీడియోలు తీస్తే చెల్లులు పగిలిపోతే వీడియోలు పోతాయేమో, అక్కడ పోయే అవకాశము ఉండదండి. చదవండి. గుణవతి భార్య అయిన దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. చాలు. ఇప్పుడు భర్తలో మద్యం సేవించి ద్రోహాలు చేస్తా ఉన్నారు కుటుంబాలు, పిల్లలను అనాథలు చేస్తా ఉన్నారు, భార్యలను విధవరాలుగా చేస్తా ఉన్నారు. కానీ భార్యలు కూడా ఎలా ఉండాలంట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నాడు? భర్త. ఇప్పుడు ఆ భార్య ఎలా ఉండాలి? భర్త ఏమో నమ్మకం ఉంచుతున్నాడు, భార్య ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలా లేదండి? పోకిరి చేష్టాలు చేస్తా, చిల్లర చేష్టాలు చేస్తా భర్త, అదే సామెతలు అంటాడు కదా, ఆమె ఏమంటాదంటే భర్త ఇంట్లో లేడు, వాడు వచ్చే వరకు వలపు తీర ఉందాం రమ్ము అని ఒకటి వీడ్చుకొని పోతుంది అంటాడు సామెతల్లో సులభం. అలాగనే గుణవతి అయిన భార్య ఏం చేయాలంట? నమ్మకంగా ఉండాలండి. గుణవతి అయినటువంటి భార్య నమ్మకంగా ఉండాలి. నమ్మకం అనేది ఎప్పుడు వస్తుంది? నమ్మకం అనేది ఎప్పుడైతే కుటుంబాల్లో ఒక పని ఒకరికి తెలియకుండా చెయ్యరో అప్పుడే నమ్మకాలు ఉంటాయి. ఎప్పుడైతే భార్య భర్తలు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ పని చేయకుండా ఉంటారో అప్పుడే నమ్మకాలు ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఎవరు ఆలోచనలతో వాళ్ళుండి నేను చేశాను కదా, నేను ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాం అనుకో, నమ్మకాలు వస్తాయండి. అక్కడ రామండి.
నమ్మకాలు రావు అక్కడ. ఎందుకు నమ్మకాలు రావంటే గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు, తక్కువ. అది ముత్యముల కంటే అమూల్యమైనది. నువ్వు చాలా మంది వెలుగల వస్త్రాలు, వెండి బంగారాలు అన్నీ తెచ్చుకో, వాటి ఈమె ముందు అవన్నీ నిలబడచ్చు. అవన్నీ నిలబడేవి కాదండి, అవన్నీ ఈమె ముందు చాలా చిన్నవి. ముత్యము కంటే అమూల్యమైందంటే ముత్యం అంటే ముత్యం విలువైందే కదా. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఇవి అంటారు కదా పెద్దవాళ్ళు. ఇప్పుడు వాటికంటే విలువ కలిగింది ఈమె అంటున్నాడు. ఈ విలువ కలిగిన ఆమె కుటుంబాన్ని కట్టుకోవాలి. విలువ కలిగినటువంటి స్త్రీ కుటుంబాలను కట్టుకోవాలి. విలువ కలిగినటువంటి స్త్రీ కుటుంబాలను కట్టుకోకుండా 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముచ్చును. ఎవరి యందు? భార్య మీద పెనిమిటి నమ్మకం ఉంచుతున్నాడు. మరలా కింద వచ్చిన ఏమన్నాడు తెలుసా? అతని లాభ ప్రాప్తికి వెలితి కలగనీయదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయదు కానీ కీడేమీ చేయదంట. ఎవరామె? ఎవరామె? ఇందాక మద్యం సేవించిన ఆయన గురించి చెప్పావు, ఆయన పైన అయిపోయింది. ఆయన పోతాడు ఒక రోజు, కుటుంబాలు ఎట్టా రోడ్డును పడతాయి. కానీ ఇప్పుడు ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు? ఈమె మద్యం సేవించాం కాదు, ఈమె మద్యం సేవించాం కాదు, కుటుంబంలో నమ్మకంగా ఉండకపోవడం, కుటుంబంలో నమ్మకంగా ఉండకపోవటం, గుణవతి అయిన భార్యలాగా ఉండకపోవటం, గుణవతి అయినటువంటి క్రియలు ఆమె లేకపోవడం. గుణవతి అయినటువంటి క్రియలు ఆమె లేకపోతే మద్యం సేవించేవాడన్నా మానుకుంటాడేమో. మోసం చేస్తూ, వెల్లడ చేస్తూ, కుటుంబంలో భర్తను లెక్క చేయకుండా, లేదంటే పిల్లల పట్ల సరైన బాధ్యత లేకుండా ఉన్న స్త్రీ ఉందే, ఈమె గుణవతి అయిన భార్య. ఈ గుణవతి లేని భార్య ఆలోచన చెప్తా ఉన్నాడు. గుణవతి అయితే నిన్ను, నీ కుటుంబాలను, నీ పిల్లలను అందరూ బాధ్యతతో పెంచుతావు. అదే కదా 12వ వచ్చింది కదా, ఆమె తను బ్రతుకు, అది గుర్తుపెట్టుకోండి, ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయదు కానీ కీడేమీ చేయదు. ఎందుకని? ఆమె బ్రతుకు ఆమె చనిపోయేటప్పుడు కూడా ఆయనకి ఏం చేస్తుంది? మేలే చేస్తుంది కానీ కీడు మాత్రం చేయదండి. ఎందుకు? ఆమెలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంది? 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆ క్వాలిటీ ఎవరంట? ఆమె గుణవతి అయిన భార్య. ఇప్పుడు గుణవతి అయినటువంటి భార్యలుగా కుటుంబాలలో బ్రతకాలంటే ఏం చేయాలి? గుణవతి అయిన భార్యలుగా కుటుంబాలను కట్టుకోవాలంటే ఈ గుణవతి అయినటువంటి భార్యలు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలండి, నమ్మకంగా ఉండాలి. అతను చేస్తున్నటువంటి 10 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు అప్పు చేయకూడదు. 10 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు అప్పు చేస్తే గుణవతివే? అవునండి, గుణవతివే. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలాగా ఉంటే నువ్వు గుణవతివే? ఏమండి బైబిల్ అంటుందా? అవునని కాదండి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి నమ్మకంగా. నమ్మకం అంటే ఎప్పుడు ఒకలాగా ఉంటాం నమ్మకం అండి. ఇప్పుడు ఈ గుణవతి అయినటువంటి భార్య యొక్క స్థితిని మీరు చూస్తే ఆమెకు మంచి బిరుదులు ఇవ్వబడ్డాయి బైబిల్లో. ఆమె పేరైతే బైబిల్లో గుణవతి అయిన భార్య అనే ఉంది, కానీ ఆమెకు మంచి బిరుదులు ఇవ్వబడ్డాయి. 26వ వచనం మీరు ఒకసారి చూడండి. జ్ఞానముతో నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తుంది ఆమె? ఈ గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుందండి? జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు. ఈ మా భర్త ఉన్నప్పుడు మా బావ మంచివాడండి, లేకపోతే మా ఆయన మంచివాడండి, మా భర్త అంటే నాకు చాలా వినయం అండి అని చెప్పొద్దా? చెప్పి పోయిన తర్వాత ఇదిగో వీడు ఎప్పుడు ఎలాగే ఉంటాడు, వీడు అలాంటి వాడు, ఎలాంటి వాడు, వాడు పోతే కానీ కుటుంబం బాగుపడదు అనేటట్టుంది ఈ స్త్రీ? ఉందండి? లేదండి. ఈమె ఎలా ఉంది అంటే జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట. ఏం మాట్లాడాలో దానికే ఆమె నోరు తెరుస్తుంది. ఏదైతే ఆమె చేయాలనుకుంటుందో దానికే నోరు ఉపయోగిస్తుందండి. వ్యర్థమైన మాటలు మాట్లాడే స్త్రీ కాదు ఈమె. ఎవరేమే? గుణవతి అయిన భార్య. ఇప్పుడు వ్యర్థమైనటువంటి మాటలు సంభాషణ చేస్తూ కుటుంబాలలో ఉన్నటువంటి రహస్యాలను తీసుకుపోయి బయటేస్తూ వారి భర్తలను నడి బజార్లు ఏం చేస్తున్నారండి? అల్లరి పాలు చేస్తున్నారు, వెక్కిరింతల పాలు చేస్తున్నారు. గుణం లేని భార్య లేరండి? కొన్ని వేల మంది ఉన్నారండి సంఖ్య. వాళ్ళ సంఖ్య చాలా పెద్దది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసుకుపోయి ఎదుటి వాళ్ళకి చెప్పటం, భర్తలు అన్న చిన్న
బాధ్యత లేకుండా ఉన్నావనో, డబ్బు ఖర్చు పెడుతున్నావనో ఏదైతే అడుగుతాడో దాన్ని తీసుకుపోయి ఏం చెప్తారా అంటే 100 మంది చెప్తారు. 100 మంది సంఖ్య ఏమవుతుందండి? 1000 సంఖ్య అవుతుంది. ఇంకో 0 పెడతారు. 100 కాదు, ఇంకో 0 పెడితే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 పక్కన ఇంకో 0 పెడతారు. వాళ్ళు 1లు పొడిగించరు కానీ 0లు పొడిగిస్తారు. పనికి మాలిన ముచ్చట్లే కదా ఎక్కువగా ఉపయోగపడేది. పనికొచ్చే మాటలు ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడ్డా కూడా అవి ఆలోచన చేయరండి. ఇప్పుడు ఈ గుణమతైన భార్య ఎలాంటి నోరు తెరుస్తుందంట? కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది. కృప కలిగినటువంటి ఉపదేశం ఆమె బోధిస్తుంది. భక్తిహీనతమైనటువంటి ఉపదేశం ఆమె బోధించదు. ఎందుకు ఆమె అలా బోధించదంటే 27 ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టింది. ఏం చేస్తుంది ఆమె? తన ఇంటి వారి యొక్క నడతలు ఎలా ఉన్నాయో అవి బాగుగా కనిపెట్టొద్ది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చూడండి, ఆమె కుమారులు ఏమంటున్నారు? లేచేమన్నారా అని పొగుడుతూ ఉన్నారండి. ఉదయకాలంలో తమ పిల్లలు లేచి ఆమెను అమ్మా నువ్వు ధన్యురాలువి అని పొగుడుతూ ఉన్నారు తన తల్లిని. తన తల్లి తండ్రులు పిల్లల చేత పొగిడించుకోవడం ఎంత గొప్ప భాగ్యం అండి చెప్పండి. మా తండ్రి లాంటి వాడు లేడండి అని తన పిల్లలు పొగిడారు అనుకో, తండ్రికి ఎంత బిరుదు. అలాగే తల్లులను కూడా నా తల్లి లాంటి తల్లి ఎవరో లేరండి అని పొగిడారు అనుకో, అది బిరుదా కాదా? ఏమండి, పిల్లల చేత మంచి సాక్ష్యం పొందడం అనేది గొప్ప విషయం అండి. ఉన్నారా? అరే మీ నాన్న అడిగిపోయాడురా, లేదంటే మమ్మీ అడిగిపోయిందిరా అంటే చెప్పే సమాధానాలు ఏమంటాయండి? ఏమంటాయి లోకంలో? ఎవరు తెలుసా వాడి ఆడుండో, ఎవరు తెలుసా అవే కాంప్లిమెంట్ జరుగుతుందో? లేరని అలా చెప్పేవాడు. నేనే అబద్ధం చెప్పట్లా. ఇలా మంచి సాక్ష్యాలు లేకుండా ఉండటం ఏంటండి? నీవు గుణవైన భార్యవు, భర్త యందు నమ్మకం ఉన్నదానివైతే నీకు మంచి సాక్ష్యాలు వస్తాయి. నీ పిల్లల నుండి అనేకుల ద్వారా నీకు మంచి సాక్ష్యాలు వస్తాయండి. నువ్వు మంచి సాక్ష్యాలు లేకుండా బ్రతుకుతూ నేను గుణవైన భార్యనండి, నేను చాలా వణుకుతానండి, చాలా భయం కలిగి ఉంటానండి, చాలా భక్తితో బతుకుతానండి, నా పిల్లలు నేనంటే నీవంటే ఏందో నీ పిల్లలు చెప్పాలా, నువ్వు చెప్పడం కాదండి. నువ్వు చేతి సరిపోద్దా, నేను చేతి సరిపోద్దా? మన గురించి మన పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ఆమె గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరండి? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఆమె గురించి? పిల్లలు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటున్నారు పిల్లలు? ఏమంటున్నారు? మళ్ళీ చదవండి. అది ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలను అందరూ. చాలా మంది కుమార్తెలు అనుసరించినను ఉన్నారు గాని వారందరినీ మించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పొగుడును. ఇప్పుడు చూడండి, ఒకటే పిల్లలు పొగుడుతా ఉన్నాడు, 2 భర్త పొగుడుతా ఉన్నాడు, భార్యను భర్త పొగుడుతా ఉన్నాడు. ఎంతమంది పొగిడించుకుంటున్నారు ఒకసారి చెప్పండి. భార్యలు భర్తల చేత ఎంతమంది పొగిడించుకుంటున్నారండి? పొగిడించుకున్నారు, బెదిరించి కాదండి, బెదిరించి పొగిడించుకోవటం కాదు ఇది. ఇప్పుడు ఈయన ఎలా పొగుడుతా ఉన్నాడు? ఎలా అండి? కృపగల ఉపదేశం చూస్తున్నాడు, తన పిల్లల నడవడితని చూస్తున్నాడు, కుటుంబంలో ఎలా ఉండాలో ఆమె చూసుకుంటా ఉంది. దానిని బట్టి ఈయనేమని పొగుడుతా ఉన్నాడంటే, చాలా మంది ప్రతి ధర్మమును అనుసరించినను నీవు అందరిని మించిన దానివి అని పొగుడుతా ఉన్నాడు తన భర్త, తన భార్య. పిల్లల చేత భర్తల చేత పొగిడించుకునేటువంటి పొగడతల కన్నా ఇంకేమైనా ఉన్నాయండి? నువ్వు పోయి ఇంకొక దేశం మీద ఆట ఆడి మంచి కప్పులు తెచ్చినా కూడా ఆ బహుమతి ఉండదండి. ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదంటే తన పిల్లలు లేచి ఆమెను పొగడము, తన భర్త ఆమె యందు నమ్మకం ఉన్న దానిని బట్టి పొగడటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకో తెలుసా? కుటుంబాల్లో నమ్మకం ఉండటమండి. కుటుంబాల్లో నమ్మకం ఉండటమే బలం. కుటుంబంలో ఎప్పుడైతే నమ్మకంగా ముందు కొనసాగుతామో అప్పుడే బలంగా ఉంటామండి. ఆత్మీయ జీవితంలో భర్తను తెచ్చి ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కదా, నిన్న పోయిన ఆదివారం చెప్పానుగా, వేషధారి యొక్క జీవితాలను జీవించొద్దని చెప్పాను కదా. కుటుంబాల్లో నెమ్మది కలిగి, కుటుంబాల్లో ఐక్యత కలిగి వస్తే పనులు జరుగుతాయి. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు పనులు జరుగుతాయి.
సుంకర్లాగా పరిచయుల్లాగా మనం జీవితాలు ఉన్నాయనుకో, ఇప్పుడు పరిచయుల్లాగా చేయకూడదు. సుంకర్లాగా ఉన్నా పర్వాలేదు కానీ పరిచయుల్లాగా చేయకూడదు. ఇదిగో నేను నీకు పాటలు పాడుతున్నాగా, నా భర్త నన్ను నడిచాడు కదా, వాడికి ఏదో ఒకటి పుట్టించు అని ప్రార్థన చేయకూడదు. చేసేవాళ్ళు లేరండి. వందల మంది ఉన్నారండి. నిజంగా నేను చెప్పేది అబద్ధం కాదండి. మళ్ళీ అబద్ధం అనుకున్నాను. నేను అబద్ధం చెప్తున్నా, నిజమే చెప్తున్నా. ఇప్పుడు లేరా అలాంటి వాళ్ళు అంటే ఉన్నారండి. బైబిల్ చెప్తా ఉంది గుణవతి అయిన భార్య ఆలోచనల స్థితిని నువ్వు కలగకపోతే మద్యం సేవించిన ఆయనైనా మానుకుంటాడేమో, కానీ కొన్ని ప్రచారాలు పరులు గుట్టు బయట పెట్టడానికి నువ్వు పూనుకొని గంగిరెద్దులాగా తిరిగితే నీకు ఇంకొక గొడ్డొచ్చి పైన పడుతుంది. నువ్వు గంగిరెద్దులాగా ఆయిల్లు తిరుగుతూ మూటలు మోస్తూ గొడ్డలు మోస్తూ తిరగటమే. భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే ముందు గుణం కలిగి ఉండాలి. కుటుంబాల్లో భర్తలను పిల్లలను బాగుగా పరిపాలించే స్త్రీ అయి ఉండాలి. బాగుగా పరిపాలించే గుణవతి అయిన స్త్రీ అయి ఉండాలండి. గుణవతి అయిన స్త్రీగా నువ్వు బ్రతకాలంటే ముందు ఎక్కడ కూర్చోవాలా? దేవుని సన్నిధిలో కూర్చుంటే జ్ఞానం ఇస్తాడు. అందుకే కదా యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఇల్లు తిరగండి అని చెప్తుండా. ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దెప్పక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఎవరైతే జ్ఞానం కావాలని ప్రభు దగ్గర కూర్చొని అడుగుతారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. మరి ఎక్కడ కూర్చోవాలా? నాకు జ్ఞానం లేదయ్యా, బుద్ధి లేదయ్యా, నేను మంచివాడిని కాదు, నేను మంచి ఆమెను కాదు, నేను ఇట్టే ఉంటా అనమంటుందా బైబిల్? అనమంటలేదండి. నీ స్థితిని మార్చుకోమంటుంది బైబిల్ ఏం చెప్తుందంటే నీ యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోమని చెప్తా ఉంది బైబిల్. ఎందుకు నీ స్థితిని మార్చుకోమని చెప్తా ఉంది బైబిల్ అంటే, భూమి మీద నిన్ను నన్ను మనందరినీ సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్తను తిక్కరిస్తే ఏమన్నా ఉందండి? ఉందా? నిప్పులు ఆరిపోవట్లేదు, అంతసేపు చూసినా అని పట్టుకొని పోయి పారేయాలనుకో ఏమవుతుంది? అంతే. దేవుని యొక్క విషయంలో కూడా భయభక్తులు లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే ఒకనొక రోజు కాలుతాయి. ఏంటి? మనుషులు చేసే అపాయాలు అపకారాలన్నా కొన్ని కనబడతాయి. వాడు తిట్టడం ద్వారా, శపించడం ద్వారా, రాళ్ళు వేయటం ద్వారా, అంటే జనాన్ని తెచ్చి మీదకు దూచుకొని రావటం ద్వారా కనబడతాయి. కానీ దేవుడు చేసే కార్యాలు కనబడవండు. ఆయన అద్భుతాలు చేసినా కనపడవు. ఇంకా చెప్పండి, శపించినా కనపడదు. ఆయన ఒక్కసారిగా పోయి పలానా వానికి ఇదిగో రే నువ్వు పడిపో అంటే ఇంకేం చేయాలా? ఒక నిమిషం మాకు పడిపోతాను అనాలా? కాదండి. ఈ టచ్ అనగా పడతారే 2 నిమిషాలు లేటుగా, అట్టుండదు ఆయన కాడ. ఇప్పుడు ఈయన కాడ ఎట్టా ఉంటుంది అంటే నువ్వు పడిపోరా అంటే పడిపోవాలి, పడిన వాడి నువ్వు లేగు అంటే లేవాలండి. అందుకే హెచ్కేల్ అంటాడు, నరపుత్రుడా ఇవన్నీ మరలా జీవింపగలుగుతాయా అంటే ఆయన ఏమంటాడు తెలుసు? హెచ్కేళ్తే తెలివిగా, అయ్యా నాకేం తెలుసు తండ్రి, అది నీకే తెలియనాయా అంటాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎవరికి వశమైంది కాదండి, ఎవరు ఆలోచన చేయలేరు. కానీ కుటుంబాలలో సరైనటువంటి నడవత లేకపోతే, సరైనటువంటి విధానాలు లేకపోతే, కుటుంబాల్లో ఇవ్వాల్సిన బాధ్యతను ఇవ్వకపోతే, కుటుంబాలకు న్యాయబద్ధంగా న్యాయాన్ని చేయకపోతే చచ్చిపోతున్నాయండి. నిజం చెప్తా ఉన్నా. కుటుంబానికి సరైనటువంటి బాధ్యతలను నెరవేర్చినప్పుడు నువ్వు బ్రతికి ఉపయోగం ఉందండి? ఉపయోగం ఏమన్నా బతికి? లేదండి. గుణవతైన భార్య ఏం చేస్తుంది? ఆమె పని చేయకుండా భోజనము చేయదు. చాలా మంది పనికి పోయి వచ్చే వాళ్ళను దౌర్జన్యం చేసి తినేవాళ్ళు లేరండి. మన ఊర్లో లేరులే, చాలా చోట్ల నేను చూశానులే. ఈ లేరా? ఉన్నారండి. గుంపులుగా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు పని పెద్ద సామెత చెబుతారుగా, చల్లని పైసాకంట అర్థాలు ఎక్కువ ఉంటాయి అంట. అంతేనా? వీళ్ళు చల్లరు కాకపోతే పోయి తెచ్చిపెట్టేవాడి మీద అధికారాలు చేస్తారు. ఇప్పుడు నువ్వు గుణవతైన భార్యవా? భర్త మీద చల్లకపోయినా కూడా అధికారాలు చేస్తున్నావంటే నువ్వు గుణవతైన భార్యవా? కాదండి. బైబిల్ ఒప్పుకోవట్లా. మనం ఒప్పుకున్నా బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందంటే ఆమె పని చేయకుండా భోజనము చేయదు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మానుకోవాలి భోజనం? మనం చాలాసార్లు పని చేయకుండా భోజనాలు తిన్న వాళ్ళు ఉన్నాం, లేమా?
లేవండి, చేయలేదా? పని చేయకుండా భోజనం చేసిన వాళ్ళు లేరా? ఒట్టిగా కొనుక్కొని తిన్న వాళ్ళు లేరా? ఉన్నా. ఇప్పుడు మనం భోజనం చేయకూడదు, చేయాలా చేయకూడదు? అయితే ఈమె అవకాశం ఉండి అవకాశం లేక, ఆమె పని వాళ్ళకి జీతము పత్యము అన్ని ఇస్తుంది, ఆమె వాళ్ళ పిల్లలకు పెందల కాడే లేచి భోజనం సిద్ధపరుస్తుంది. అయినప్పుడు కూడా ఏమేం చేస్తుంది? పని చేయకుండా భోజనం చేయదు. ఆమె నడుకట్టుతో పని చేయదు, నడికట్టు బాగా బిగించి పని చేస్తుంది. అంటే ఏ పని అండి? ఆమెకు ఇవ్వబడిన బాధ్యత దేవుడు ఏది ఉందో అది చేస్తారు. 29, 28, 29, 30, 31 చివరిగా త్వరగా ముగిస్తాను. ఆమె కుమారులు 29, 30. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించును ఉన్నారు కానీ వారందరూ నియమించిన దానివి ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. వినండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎవడో అనామకుడి కాడికి పోయి పెళ్లిళ్ళు చేసుకొని, లేకపోతే ఈడే పోయి వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఏమవుతున్నారు? వాడు మద్యానికి బానిస అయిపోయి, లేకపోతే మధ్యలో చచ్చిపోయి, ఇవన్నీ ఏందండి? దేనిని బట్టి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. గుణాన్ని చూడాలండి. అందం ఏముందండి? శరీరానికి అందం అనేది దేవుడు ఇచ్చింది. ఇప్పుడు కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని జంతువులను చూస్తే ముద్దు వస్తాయి, కొన్ని జంతువులు చూస్తే ముద్దురా, అంతే కదా? కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అందము మోసకరమైంది. దాని విషయంలో మీరు లక్ష్యం ఉంచమాకండి. అందం విషయంలో మీరు లక్ష్యం ఉంచమాకండి. అలాగే సౌందర్యం కూడా వ్యర్థమైనది. మోసకరమైన దానికి, వ్యర్థమైన దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వమాక. నీకు ఏదైతే అవి రమ్యంగా కనబడతా ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తే నువ్వు పోతావు. అందాన్ని చూసింది అవ్వ, ఏమైంది? ఆ పండు ఎలా కనపడ్డదంట? ఎలా కనపడ్డదండి? చండాలం కనపడ్డది. ఎలా కనపడ్డది? అందంగా కనపడ్డది. అందమైన పండు తెచ్చేది, ఆమె తింది, మరలా ఆయన కూడా పెట్టింది. ఇప్పుడు ఏమైంది? మధ్యలో అందం ఏం చేస్తుంది? మోసం చేసిందే, చేయలేదా? ఇప్పుడు అదే కదా చెప్తుంది. అందము మోసకరమైన జీవితాలు ఉంటాయి అందాల్లో. మీరు అందాలను చూసి మోసపోమాకండి అని చెప్తుంది బైబిల్. మరి సౌందర్యము వ్యర్థమండి. సౌందర్యం అనేది కూడా వ్యర్థమే. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. దేని యొద్ద? గౌనుల యొద్ద ఆమె కొనియాడును. చూడండి, ఎలాంటి స్థితి కలిగితే ఆమెకు గొప్ప బిరుదులు ఇచ్చారండి బైబిల్. ఎలాంటివి ఉంటే మంచి బిరుదులు ఇస్తుంది? ఒకటేమో గుణవతి, 2 పిల్లల నడతను, భర్తకు నమ్మకంగా ఉంటాం. చూడండి, ఆమెలో కొన్ని చాలా లక్షణాలు కనపడతాయి. ఇప్పుడు ఏమి ఎలాంటి బ్రతకమని చెప్తుంది బైబిల్. కనీసం అన్ని బతకపోయినా కొన్ని బతకండి. కనీసం భర్తలు మాట్లాడటమైనా, పిల్లలకు నమ్మకం ఉండటమైనా ఉండండి. అవన్నీ చేయండి. అవన్నీ చేస్తే దేవుడు అవకాశాలు ఇస్తాడేమో. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారో తెలుసా? పరలోక రాజ్యం పోవాలంటే పరలోక రాజ్యం మాదే, పరలోక రాజ్యానికి మేము వారసులము, మేము రాజుగా యాజక సమూహముగా చేయబడినటువంటి గుంపు మాదే, మేమే పరలోక రాజ్యానికి పోయేది. ఎవరు చెప్తారు ఈ మాటలు? అందంగా అలంకరింపబడి సౌందర్యంగా మాట్లాడతారు చూసారా? బయటకు వచ్చి కుటుంబాల్లో వేరు లాగా ఉంటాయి, బయటకు వచ్చి ఎత్తబడే గుంపు, స్వాస్థ్యమైన గుంపు అని చెప్తారు చూసారా? వాళ్ళ విషయాల్లో కూడా చెప్తున్నాడు. ఇది కేవలము భౌతికంగా కూడా కాదు, ఆత్మ సంబంధం కూడా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే అందంగా కనబడినంత మాత్రం దేవునికి ఇష్టంగా ఉంటామా? సౌందర్యంగా జనాలు ఉన్నంత మాత్రం దేవునికి ఇష్టకరంగా ఉంటామా?
ఉన్నామండి. కానీ కుటుంబాలను నాశనం చేసుకునేటువంటి ఆలోచనలు ఎవరికి ఉన్నాయంటే, ఇప్పుడు వీళ్ళందరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేయాలని బైబిల్ చెప్తారు. వీళ్ళందరి జీవితాల్లో ఎందుకు మద్యమును, అహంకారం? ఒకసారి మీరు చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ గుంపంతా ఎక్కడున్నారు? ఈ గుంపంతా ఎక్కడున్నారంటే క్రైస్తవ సమాజంలో ఉన్నారండి. క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మనకు అన్ని జనులతో మనకు పని లేదు. దేవుని ఎరగిన వాళ్ళతో మనకు పని లేదండి. కనీసం దేవుని ఎరిగినటువంటి మనమైన భయభక్తులు కలిగి ఉన్నామా? కుటుంబంలో నమ్మకంగా ఉన్నామా? భర్తల ఎడల విధేయతను, వినయాన్ని చూపిస్తా ఉన్నామా? కుటుంబాన్ని కట్టాల్సినటువంటి మనమే మన ద్వారా కుటుంబం నాశనం అయిపోతా ఉందని తెలుసుకోండి. ఒకసారి అన్నా మీరు కుటుంబాల్లో నా కుటుంబం ఎందుకు గలిబిలి అవుతా ఉంది తండ్రి అని మీరు ఆలోచన చేసినప్పుడు, నా నుండే నా కుటుంబం పాడైపోతా ఉందేమోనని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చేయరండి ఆలోచనలో? ఒక చిన్న మార్కెట్కి పోయి ఏదైనా తేవాలంటే 1-4 సార్లు దాన్ని పరిశోధన చేసి తీసుకొస్తామే. కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటే ఎవరి ద్వారా కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నామని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎందుకండి భక్తి జీవితం? అవసరమండి భక్తి జీవితం? కాదండి. తీసారా? ఎందుకని మనుషుని యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఆలోచన లేకుండా బ్రతుకుతా ఉన్నాడు? ఎందుకు అజ్ఞానిగా బ్రతుకుతా ఉన్నాడు? ఎందుకు దేవుని యందు నమ్మకంగా లేక బ్రతుకుతా ఉన్నాడు? ఎందుకు సృష్టిని సృష్టించినటువంటి దేవుని విడిచిపెట్టి తిక్కరిస్తున్నారు? మొదటి కొరింథీ 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరు వీళ్ళు? దొంగలు ఎవరండి? దొంగలు ఎక్కడ ఉన్నారు? ఏడున్నారు దొంగలు? సంపాదించింది తెలియకుండా ఖర్చు పెడతారే వాళ్ళే దొంగలు, వాళ్ళే లోగులు. సంపాదించిన దాన్ని న్యాయంగా చెప్పకుండా అన్యాయంగా చెప్పి కుటుంబాల్లో కొంత దాచుకున్న వాళ్ళు లేరండి? లేదేమైతే చాలామంది ఉన్నారండి. కొంత అరెచ్చిస్తారు. కొంతన్నా వాళ్ళకి చేతులు దురద పడుతూ ఉంటాయి. తను తీయకపోతే దురద పడుతూ ఉంటాయి కదా. కానీ వాళ్ళ విషయాల్లో దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. చాలామంది కూడా కొంతమంది ఉన్నారు. చాలామంది యొక్క జీవితాల్లో ఇది చెప్పొచ్చో చెప్పకూడదు అయినప్పుడు కూడా చెప్పేస్తారు. ఎందుకంటే చెప్పకపోతే తప్పున్నారు. ఏమంటున్నారు? ఆమె పెనిమిటికి ఆమె ఏం చేయదంట? వెలితి కలగనీయదు. ఆమె బ్రతుకు దినములన్నీ ఆయనకి మేలే చేయదు, కానీ కీడు మాత్రం ఏమి చేయదు. ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇప్పుడు కొట్టుకాడికి పోయామండి. సింపుల్ ఇదేం పెద్ద విషయమే కాదు. కొట్టుకాడికి పోయాం, 100 రూపాయలు ఇచ్చాడు, 80 రూపాయలు బేరమైంది. ఎంత వస్తాయి? ఏం చేయాలండి? అవి ఏడో పెట్టి 100 జరిపోయినాయని చెప్పామనుకో, ఇప్పుడు నువ్వు అబద్ధికురాలువా కాదా? దొంగవా కాదా? నీ కుటుంబంలో నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందండి? ఉందా? కుటుంబమే నీది, బాధ్యత యజమాని నీకు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ విషయాల్లో కూడా దొంగతనం చేయాల్సిన అవసరం ఉందండి? ఉందా? కుటుంబంలో కూడా దొంగ పని చేస్తున్నావంటే ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అవుతావా? కాదండి. ఎందుకనంటే బైబిల్ అంటుంది నమ్మకం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచాను. ఇప్పుడు నమ్మకం ఉంచుతానండి. 80 రూపాయలు 20 రూపాయలు దాపెట్టుకుంటేనా? 300 చీర అయితే 500 చెప్తేనా? నమ్మకం ఉంటుందండి. అప్పుడు కుటుంబాల్లో నమ్మకం ఉంటుందండి? ఉండదండి. మీకు అర్థమవటానికి చెప్తున్నా. ఇప్పుడు ఇదేమో ఎవరిని ఉద్దేశించి కాదు, మీకు అర్థమవటానికి చెప్తున్నా. నమ్మకం ఉంటుందా? ఉండదండి. నమ్మకంగా బ్రతకాలంటే కేవలము ఒకరి పట్ల ఒకరు చేస్తున్నటువంటి పనికి ఐక్యత ఉండాలండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేది చూడండి, ఎవరి జీతాలు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు తీసుకొచ్చి కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తారండి. నిజం. ఇద్దరు కష్టపడతారు, ఇద్దరు బాధ్యతతో పనిచేస్తారు. ఇద్దరు బాధ్యతతో పని చేసినప్పుడు అవి ఎదురు పెట్టుకొని వీటిని ఏం చేద్దామని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారండి. అది నమ్మకం. అదండి నమ్మకం.
ఏదో పనికి పోతే 180 పడితే 150 తెచ్చేయటము, లేకపోతే 200 పడితే 170 తెచ్చేయటం కాదండి వాళ్ళు చేసేది. వాళ్ళు ఏదైతే పని చేస్తారో, భార్య భర్తలు ఇద్దరు నమ్మకంగా పనిని చేస్తారో, పిల్లలను విడిచిపెట్టి వేరే వేరే ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసి వచ్చి అమౌంట్ వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేద్దామండి, లేకపోతే ఏం చేద్దాం అమ్మాయి అని అడుక్కునే పరిస్థితి అండి. అలాంటి కుటుంబాలండి నమ్మకంగా ఉండేవి. మనలాంటి కుటుంబాలు కాదు, మనలాంటి యొక్క దిగజారే కుటుంబాలు కాదండి. సొంత గృహాల్లోనే దొంగతనాలు చేసుకునే పరిస్థితి అవసరమా అండి? అవసరం లేదండి. నువ్వు గుణవైతైన భార్య ఎలా ఉంటావో, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతకాలమో కన్నీటిని విడిచినా, ముందు దొంగతనం అనుకుంటే కన్నీళ్ళు చూస్తాడు దేవుడు. నువ్వు కుటుంబంలోనే దొంగతనం చేసి, కుటుంబంలోనే భర్తలను తుణీకరించి, సరిగా పిల్లలకు భోజనాలను పెట్టకుండా, సరిగా పిల్లల పట్ల బాధ్యత లేకుండా, సరైన క్రమంలో పిల్లల్ని పెంచకుండా నువ్వు పోయి అడగపోయి నాకు బాధ్యత నేర్పోయి అంటే నేర్పుతాడా దేవుడు? నేర్పుతాడండి? నేర్పడు ప్రియ దేవుని పిల్ల. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులు కానేరకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, మనం చేస్తున్న చెడ్డ పనులను బట్టి దేవుని రాజ్యానికి వారసులు కాలేకుండా ఉన్నామండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క దయగలిగినటువంటి హృదయాలకు దేవుడు వినసంపైనటువంటి మాటల చేత, లేక కుటుంబాలను కట్టుకునేటువంటి స్థితిలో పురుషుడు ఏం చేయాలో మీకు తెలియజేశాను. అలాగే స్త్రీ కూడా ఎలా ఉండాలో మీకు తెలియజేశాను. ఎలా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతారో కూడా మీకు చెప్పానండి. కాబట్టి మీరు కేవలం టేక్ ఇట్ ఈజీగా మాత్రం వాక్యాలను తీసుకోవద్దు. ఎవరు చెప్తున్నావు, ఎవరు వాక్యాలు చెప్పి మీకు ప్రకటన చేస్తామన్నా అవి టేక్ ఇట్ ఈజీగా తీసుకోమాకండి. ఏముందిలేండి, ఈ అందరూ చెప్పేయాలండి అని మాత్రం తీసుకోమాకండి. ఏదో ఒక రోజు దేవుడు మనల్ని అడుగుతాడండి. మీరు ఉదాహరణ మన పెద్దసాయి గారిని చూశారుగా, ఇదే వారు ఆయన అనుకున్నాడంట, పోయి కాసేపు అనుకొని లేచి ప్రార్థన పెడదాం అనుకున్నాను, గంట టైం ఉందని. దేవుడు గంట టైం ఇచ్చాడా? ఇవ్వలేదండి. కనీసం జీవితాలు మార్చుకోకపోతే కుటుంబంలో గలిబీలు అవుతుంది, గందరగోళం అవుతుంది, ఇది ఆపేసి గందరగోళం అవుతుంది. కాబట్టి కుటుంబానికి తగినటువంటి న్యాయ